వెనకటికి ఏదో సామెత ఉంది, తల్లి కూడెట్టినోడంట పెంతల్లికి వడ్డానం చేయిస్తా అని చెప్పాడు. ఆంధ్రాలో ఇక్కడ దిక్కు లేదు. ఇక్కడ మీకు ఓటేసి ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ మామూలుగా ఏ దిక్కు లేదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడవు, పట్టించుకోవు. ఓ పక్కేమో పేకాటో బాగా అయితే ఆడికి టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తానేమో మీ తమ్ముడు చెబుతున్నాడు. ఇచ్చేస్తున్నాడు ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడు, భూములు అమ్ముకుంటున్నాడు, అన్నిట్లో దోచేస్తున్నారు. అమరావతిలో దోచేస్తున్నారు. నోరెత్తో తెలంగాణ వెళ్ళి మాట్లాడతాడంట. తెలంగాణలో ఏం మాట్లాడతావు నువ్వు? ఏం లేదు. ఈ డ్రామా అంతా ఏంటంటే మా సంఘం అంతా మెల్లగా జారిపోతుంది. మా సంఘం అంతా మెల్లగా ఇదేంట్రా బాబు, మనకు ఎంతసేపు కమ్మోళ్ళు ముఖ్యమంత్రులైనా రెడ్లు ముఖ్యమంత్రులైనా మన కులానికి ముఖ్యమంత్రి వద్దా, లేకండి పదండి మనం తెచ్చుకుందాం, మనం వెళ్ళి ఒకరిని అడిగేదండి లాక్కొచ్చుకుందాం ముఖ్యమంత్రి అని చెప్పి అరిచాడు, పెద్దగా అరిచాడు. నిజవరకు నమ్మాం. ఇప్పుడు ఎత్తున్నాం, లేదు మనం 15 ఏళ్ళు మనం కూలి చేయాల్సిందే, మోయాల్సిందే అని చెప్పి అంటున్నాడు. ఎదవరికైనా ఏం కదరా బాబు, ఆ కమ్మోళ్ళైనా ఈ రెడ్లైనా కుర్చీలో పక్కన కూర్చోబెట్టేవాళ్ళు ఇడే మన మొయ్యమంటున్నాడు, వాళ్ళతో పాటు ఇతనికి కూర్చొని మనందరినీ మొయ్యమంటున్నాడు, పలకి మొయ్యమంటున్నాడు అని చెప్పని ఎదవరికే నయం కదా బాబు మన పరిస్థితి అని చెప్పని మెల్లమెల్లగా మనం చూస్తూ ఉంటాం.